తీర్పును గౌరవిస్తాం. నాకు ఓటు వేసిన 6 లక్షల ప్రజలకి ధన్యవాదాలు. మాకు ఓటు వేసిన వాళ్లపై దాడులు చేస్తున్నారు. వాళ్ళకి అండగా ఉంటాం. గెలిచిన వాళ్ళు ప్రజలకు మంచి చేయాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం. మేమెక్కడికి పారిపోం. నాకు ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం, మళ్ళీ ఉంటాం. లోపాలు సరిదిద్దుకుని ముందుకు వెళ్తాం అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎన్నికలైన తర్వాత జనాన్ని ఈరోజు కలవటం జరిగింది. ఏదైతే ఈరోజు ప్రజలకు మ్యాండేట్ ఇచ్చారో అందరం కూడా దానికి ఎవరైనా కూడా ఎలక్షన్ ప్రక్రియలో ప్రజల మ్యాండేట్ని గౌరవిస్తాం. దాని విధంగా మేము కూడా అందరం కూడా గౌరవిస్తాం. తప్పకుండా కూడా ఏదైతే నర్సరావుపేట పార్లమెంట్లో నాకు దాదాపు 6 లక్షల పైచీలుగా ఓట్లు ప్రజలు వేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వేరే ఒక చిన్న రీజన్స్ వల్ల 4-5 రోజులు లేను. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులకి తొందరలో కూడా అందుబాటులో ఉంటాం. అదేవిధంగా పార్లమెంట్లో ఒక 40,000 ఓట్లు నేను ఆ ప్రాంతానికి కొత్త అయినా కూడా దాదాపు నాకు ఎక్కువ రావటం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పల్నాడులో కూడా మా సామాజిక వర్గానికి సంబంధించి నేనే వస్తే నాకు ఓట్లు వేశారని కొన్ని ఊర్లలో కూడా దాడులు జరిగాయి. కొన్ని ఊర్లలో భయభ్రాంతులు కూడా కొన్ని జరగడం జరిగింది. వినుకొండ కానీ సత్తెనపల్లి కానీ. అలాగే ఒక సోదరుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు, ఒక ఉప సర్పంచ్ సత్తెనపల్లి. తప్పకుండా వాళ్ళందరినీ కూడా కలుస్తాం, వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈరోజు వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. తప్పకుండా వాళ్ళు చేసిన హామీలన్నీ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా, ప్రజలకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఏదైతే వాళ్ళ కూటమికి ఇచ్చిన మ్యాండేటు, ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటాం. తప్పకుండా కూడా ప్రజాక్షేత్రంలో వాస్తవమే ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఒక భారీ మ్యాండేట్ ఇచ్చారు. మా తప్పొప్పులు ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా సరిదిద్దుకుంటాం. ప్రజలకి నిరంతరం మళ్ళీ అందుబాటులో ఉండే కార్యక్రమాలు తొందరలో కూడా మళ్ళీ వాళ్ళకి కూడా కొంత అవకాశం ఇస్తాం. న్యూ గవర్నమెంట్ కాబట్టి తప్పకుండా కూడా తప్పులు చేస్తే ప్రజల పక్షాన్ని నిలబడతాం, మా కార్యకర్తల పక్షాన్ని నిలబడతాం. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా 40% ఓట్ షేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోగలిగారు. సీట్లు రాకపోయినప్పుడు కూడా దాదాపు 40% ఓట్ షేర్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం, ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది అనిల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎన్నికలైంది 4వ తారీఖున 6-7 రోజులు అయింది. దీని లోపలికి అడిగి పారిపోతాం. నాకేమీ దాదాపు 2009 నుంచి 2019 దాకా దాదాపు ప్రతిపక్షమే. కేవలం 5 సంవత్సరాలే అధికారం. దాంట్లో కూడా చివరి 2 సంవత్సరాలు ఒక రకంగా స్థానికంగా నాకు అనేక ఇబ్బందులే పడ్డా. దానివల్ల దాదాపు 15 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో 10 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాం. దానివల్ల ఏదో ఇబ్బంది పడిపోయేది. తప్పకుండా ఏ దానికైనా కూడా ఏం చేసినా కూడా సిద్ధంగా కూడా ఉంటాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఏ దానికి చేసినా కూడా కట్టుబడి ఉంటేనే కదా రాజకీయాల్లోకి వస్తాం.